అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు రహస్య విషయాలు మరియు గోప్యమైన అంశాలపై లోతుగా ఆలోచించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. బీమా, ఆదాయపు పన్ను లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పాత పత్రాల విషయంలో ఈరోజు స్పష్టంగా రావచ్చు. మీ అత్తమామలకు సంబంధించిన ఏదైనా విషయం ఈరోజు బయటపడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లగ్నాధిపతి అయిన కుజుడు రహస్య విషయాల కోసం లోతైన మరియు విశ్లేషణాత్మక శక్తిని అందిస్తున్నాడు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో లోతైన చర్చలు జరపడానికి ఒక అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు ఎలాంటి కొత్త రహస్య పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ సృజనాత్మకతను వెలికి తీయడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది మరియు మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. మీ లక్ష్యాల కోసం స్పష్టమైన దృష్టిని పెంపొందించుకోవడానికి ఇది సమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తుంది. మీరు ఏదైనా నిర్దిష్ట విషయం గురించి ఆందోళన చెందుతుంటే మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. బహిరంగంగా మాట్లాడడం పరిస్థితిని స్పష్టం చేయడానికి సహాయపడుతుంది. నూతన శక్తిని పొందడానికి మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి. ఈరోజు మీకు ఆశ మరియు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటుంది. మీపై మీకు విశ్వాసం ఉంచండి మరియు మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈరోజు విజయం మీ తలుపు తట్టవచ్చు. ఉద్యోగంలో అధిక బాధ్యతతో పాటు హోదా మరియు ప్రతిష్ట కూడా పెరగవచ్చు. జీతం పెరుగుదల లేదా ఇంక్రిమెంట్ గురించిన వార్త మీకు అందవచ్చు. అయితే ఒక స్నేహితుని వల్ల మీ పనిలో కొంత ఆటంకం కలగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ తోబుట్టువుల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. అవివాహితులు తమ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఆహ్వానించవచ్చు. ఈరోజు ఆర్థికంగా మంచి రోజుగా ఉంది. మీకు రావాల్సిన నిధులు అందవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆస్తి సంబంధిత పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. ఈరోజు మీరు నమ్మే అనేక విషయాల కోసం గలం విప్పుతారు, కాబట్టి మీ కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. ఈ సమయంలో మీ సృజనాత్మకతతో మీరు వారి నుండి సహాయం పొందగలుగుతారు. పలుకుబడి ఉన్న వ్యక్తులను సంప్రదించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ పదోన్నతికి సంబంధించిన పరిస్థితి సగటు హెచ్చుతగ్గులతో నిండినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు మీ పని ప్రదేశంలో కొత్త మార్గాలు ఆవిర్భవించడం మీ కెరీర్కు వృద్ధిని తెస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో నెలకొన్న ఆహ్లాదకరమైన ఉల్లాసభరితమైన వాతావరణం మీ హృదయానికి శాంతిని చేకూరుస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. ఇది మీ మొత్తం సామర్థ్యానికి మరియు పనితీరుకు సానుకూలంగా దోహదపడుతుంది. కొంతకాలంగా తమ భాగస్వాములతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటున్నవారు ఈరోజు దాని గురించి పునరాలోచించుకోవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారికి చాలా ఉత్తేజకరమైన మరియు ప్రగతిశీలమైన రోజుగా ఉంటుంది. మీ ఆలోచన విధానంలో మరియు దృక్పథంలో సానుకూల మార్పులను మీరు అనుభవిస్తారు. మీ సృజనాత్మకత కొత్త శిఖరాలను చేరుకుంటుంది మరియు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. కార్యాలయంలో సహోద్యోగులతో ఆలోచనలను పంచుకోండి. ఇది మీ సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది. ఈరోజు వ్యక్తిగత సంబంధాల్లో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈరోజు మీ శక్తి సానుకూలంగా ఉన్నందున ఎలాంటి వాదనలకైనా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. యోగా లేదా ధ్యానం మీకు మానసిక శారీరక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఈరోజు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దగ్గు మరియు కడుపు సంబంధిత అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శస్త్రచికిత్స వంటి పెద్ద విషయాలను వాయిదా వేయండి. ఈరోజు మీరు చాలా ఆందోళనగా దిగులుగా ఉంటారు. నీటికి దూరంగా ఉండండి. మీరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. మీ మాటల ప్రవర్తనలో సంయమనం పాటించడం ముఖ్యం. ఇటీవల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనందున ఈరోజు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కొత్త కార్యకలాపాలు మరియు వినోదం మీకు విశ్రాంతినిస్తాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు అప్పుల నుండి కూడా విముక్తి పొందగలుగుతారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులు మీ సమయాన్ని కొంతవరకు తీసుకోవచ్చు. మీ ప్రియమైన వారికి దూరంగా ఉన్న బాధ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. మీపై అధికారులను నిర్లక్ష్యం చేయవద్దు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్దవారు సహాయం చేయగలరు.
మీ జీవిత భాగస్వామి నుండి వచ్చే ఒక ప్రత్యేక బహుమతి మీ నిరుత్సాహాన్ని పోగొట్టడానికి ఒక గొప్ప మార్గం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రంగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీకున్న నైపుణ్యం మరియు తెలివితేటలను ఉపయోగించి వ్యాపారంలో ఎదురయ్యే సంక్లిష్టమైన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీ మెదడుకు పదును పెట్టి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. తద్వారా వ్యాపారంలో రావాల్సిన నష్టాల నుండి మీరు సులభంగా తప్పుకోగలుగుతారు. వ్యాపార భాగస్వాములతో లేదా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేటప్పుడు మీ విచక్షణను ప్రదర్శించడం చాలా ముఖ్యం. మీ తెలివైన నిర్ణయాలు కుటుంబ సభ్యులకు కూడా భరోసానిస్తాయి. తద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ ఆలోచన శక్తిని సానుకూల మార్గంలో మళ్లించడం ద్వారా వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా అనిపిస్తుంది. మీ ప్రతిభ మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడకుండా మీ నైపుణ్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఆందోళన పక్కన పెట్టి మీ లక్ష్యం వైపు అడుగులు వేయడం ఉత్తమం. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు వినోదానికి విందుకి చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. చాలామంది మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ మీ చుట్టూ ఉంటారు. వారందరూ తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. వారిలో ఎవరి గురించి కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వారిలో ఒకరు మీకు మంచి స్నేహితుడు కావచ్చు. అతనితో మీరు స్నేహాన్ని కొనసాగించవచ్చు. చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. మీరు మీ ఇంటికి మెరుగుదలలు లేదా మార్పులు చేయాలని ప్రణాళిక వేసుకోవచ్చు. మీ సంబంధాలలో ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది మంచి సమయం. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ మేనమామతో వివాదం తలెత్తే అవకాశం ఉంది. మీ మొండితనం మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోండి. మీ పిల్లల సమస్యలను వినండి మరియు వాటికి పరిష్కారాలు కనుగొనండి. వారికి సహాయపడండి. మీరు వ్యాపారంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు రాజకీయ మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. కొత్త వ్యక్తులు లేదా క్లయింట్లతో పనిచేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి. అనుచితంగా లేదా నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు. భార్యాభర్తల మధ్య సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ వృత్తి మరియు పనిపై ప్రభావం చూపవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీలో ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం స్థిరత్వం కలుగుతాయి. పాత భాగస్వామ్య సమస్యలు ఈరోజు ప్రశాంతంగా పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఈరోజు మీకు నూతన శక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇంట్లో ఒక ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాజకీయ కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు సైన్స్ విద్యార్థులకు మంచి రోజుగా ఉంటుంది. కుటుంబంలో పరస్పర సామరస్యం ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. ఈరోజు మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తారు. వ్యాపారంలో మీ తండ్రి గారి మద్దతు మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు వ్యాపారంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త కోర్సుల ప్రవేశానికి సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు. ఒక ప్రదర్శన ఇవ్వాలనే ప్రయత్నంలో మీరు కొన్ని తప్పులు చేయవచ్చు. మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాలపై డబ్బు ఖర్చు చేయబడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.